హాయ్ ఫ్రెండ్స్, అవరి వాళ్ళ వీడియోలో ఏం చేయబోతున్నామంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే మనకు కొత్తగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ సిస్టమ్ అని చెప్పేసి ఒకటి కొత్తగా విషయం మీకు తెలిసే ఉంటుంది. ఈ ఎడ్యుకేషన్ పాలసీలో చాలా పేజెస్ ఉన్నాయి. అంటే దీనికి సంబంధించి ఒక 500 పేజెస్ డాక్యుమెంట్, ఒక 50 to 60 పీపీటీస్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ చెప్తా ఉంటే కూడా ఎవరికి అర్థం కావట్లేదు, అంతా చూసినా కూడా ఎవరికి ఏం తెలియట్లేదు. కాబట్టి దీనిపైన ఎక్కువ సోది పెట్టకుండా వాట్ ఈజ్ వాట్ అనేది చెప్పేసి ఒక 2-3 ముక్కలలో మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఏం లేదండి, మనకు ఇప్పుడు కొత్తగా వచ్చినట్టు విద్యా విధానం అంటే ఇంతకుముందు మనకు మిగతా కంట్రీలలో ఏ విధంగా అయితే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందో దానికి అనుగుణంగా వీళ్ళు కూడా ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. సో మొత్తం మీద అయితే ఈ ఎడ్యుకేషన్ పాలసీ ఎవరికి ఏంటి అన్నా, మాది ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయింది, మాకు మరి డిగ్రీలో ఉంటుందా, మాకు 10th క్లాస్ అయిపోయింది, ఇప్పుడు ఇంటర్మీడియట్ ఉంటుందా ఉండదా అని చెప్పేసి రకరకాలుగా అడుగుతూ ఉన్నారు. సో ఇది ప్రజెంట్గా అయితే ఎవరు కూడా ఏం టెన్షన్ లేదు. ఇది ఈ సంవత్సరమే స్టార్ట్ కాబోతుంది. కాకపోతే ఎవరికి స్టార్ట్ కాబోతుంది అనేది ఇక్కడ చూద్దాం మనం. సో ఫస్ట్ 10+2 అని చెప్పేసి ఇది ఒకటి బోర్డు అవుతుంది కదా మనకి. ఇంటర్మీడియట్ బోర్డు అనేది లేదు ఇక. సో ఇంటర్మీడియట్ బోర్డు లేదు, ఎస్ఎస్సి బోర్డు లేదు, మొత్తం కంప్లీట్గా తీసేస్తున్నారు. అది తీసేసి ఇక్కడ ఏం చేస్తున్నారు, 5+3+3+4 అంటే ఇక్కడనే మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే 10+2 అంటే అప్ టు 10th క్లాస్ వరకు కూడా మనకు అన్ని స్టేట్లలో 10th క్లాస్ సిలబస్, ఆల్మోస్ట్ అన్ని స్టేట్లు సిలబస్ సేమ్. ప్రతి స్టూడెంట్ కూడా 10th క్లాస్ వరకు కూడా కామన్గా సిలబస్ నేర్చుకోవాల్సిందే. సో ఇదైతే క్లియర్. సో అక్కడి నుంచి వెళ్ళి 10+2కి వచ్చేసరికి 10th తర్వాత ఇటు సైన్స్ గ్రూప్ అని, ఆర్ట్స్ గ్రూప్ అని చెప్పేసి, ఇక్కడ నుంచి వెళ్ళి ఇటు టెక్నికల్ గ్రూప్ అని చెప్పేసి, ఇక్కడ నుంచి వెళ్ళి మనకు డివిజన్ అనేది ఉంటుందంటే కొన్ని రూట్స్ అనేది చూజ్ చేసుకుంటుంటుంది. సో ఇప్పుడు అది ఏం లేదు. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారు అని అంటే 5th క్లాస్ వరకు కామన్, అంటే 1st క్లాస్ నుంచి అప్ టు 5th క్లాస్ వరకు కామన్ సిలబస్ అన్ని కామన్. ఇంకా అంటే 10th క్లాస్ వరకు ఇంతవరకు ఎట్లయితే ఉందో సేమ్ అట్లనే ఉంటుంది. అయితే 5th క్లాస్ వరకు కూడా ఒక సిస్టము, తర్వాత 3 years ఒక సిస్టము, తర్వాత 3 years ఒక సిస్టము, తర్వాత 4 years ఒక సిస్టమ్. ఇట్లా దీన్ని అంటే స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని 4 ముక్కలు చేశారు. అయితే దీంట్లో 5th క్లాస్ వరకు ప్రీ స్కూల్ అని చెప్పేసి, 6th క్లాస్ నుంచి అప్ టు 8th క్లాస్ వరకు మిడ్ స్కూల్ అని చెప్పేసి, 8th నుంచి 11th వరకు హై స్కూల్ అని చెప్పేసి, ఇక 12th నుంచి డిగ్రీలో జాయిన్ కావచ్చు. అయితే ఇప్పుడు ఈ సిస్టమ్ ఎవరికి అప్లికేబుల్ అంటే ఇప్పుడు ఎవరైతే 4th క్లాస్ అయిపోయిందో, ఎవరైతే 5th క్లాస్ అయిపోయిందో వాళ్ళకి ఈ సిస్టమ్ అనేది వర్తిస్తుంది. కాబట్టి అంటే ఇప్పుడు నేను 5th క్లాస్ అయిపోతుంది సార్, నేను 6th క్లాస్కి వెళ్తున్నాను అనుకుంటే వాళ్ళకి ఏం చేస్తారంటే 6th క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు వాళ్ళు మిడ్ స్కూల్ అని చెప్పేసి దానికి ఒక నేమ్ పెట్టేసి, దానికి సంబంధించిన సబ్జెక్ట్స్, దానికి సంబంధించిన సిలబస్ అంతా స్ట్రక్చర్ ఫ్రేమ్ చేసి వాళ్ళ నుంచి ఈ కొత్త విధానం అనేది స్టార్ట్ చేస్తారు. సో వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు 6th క్లాస్ ఉంది, 6th అయిపోతుంది, తర్వాత 7th 8th, తర్వాత 8th నుంచి 11th నుంచి అక్కడి నుంచి వెళ్ళి ఆ విద్యా విధానం అనేది ఆ స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా డెవలప్ చేసుకుంటూ వస్తే అది కంటిన్యూ అవుతుంది అన్నమాట. సో ఇప్పటి వరకు ఉన్నటువంటి విద్యా విధానం అంటే ఇప్పుడు ఏదైతే డిగ్రీలో ఉన్నాం సార్, మనకి ఇంటర్మీడియట్ అయిపోయింది, మా పాలిటెక్నిక్ అయిపోయింది, డిప్లొమా అయిపోయింది అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి ఏం లేదు. ఇప్పుడు ఏదైతే ఓల్డ్ విధానం ఉందో అదే కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఇది అంటే ఈ 6th క్లాస్ వాళ్ళు 11th క్లాస్ వచ్చేసరికి సో అక్కడి నుంచి వెళ్ళి గ్రాడ్యుయేషన్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి సో అక్కడి నుంచి వెళ్ళి వాళ్ళకు అంటే నియర్గా మనకు 5-6 years అవుతుంది. 5-6 years తర్వాత ఈ ఎడ్యుకేషన్ అంటే గ్రాడ్యుయేషన్ ఎడ్యుకేషన్ అనేది చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక డిగ్రీ విషయానికి వస్తే ఎవరైనా సరే, ఇటు ఆర్ట్స్ డిగ్రీ అయినా, సైన్స్ డిగ్రీ అయినా, టెక్నికల్ డిగ్రీ అయినా, లేకపోతే మెడికల్ డిగ్రీ అయినా ఏదైనా కూడా 4 years ఉంటుంది. సో ఇది మొత్తం ఏదైతే ఉంటే తీసుకున్న నిర్ణయాలు ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి. సో మొత్తం అయితే ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే చాలామంది అడుగుతూ ఉన్నారు కదా, ఇదంతా ఓన్లీ స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించే ఇప్పుడు స్ట్రక్చర్ అనేది కరెక్ట్గా ఫ్రేమ్ చేశారు. దీనికి సంబంధించి మనకు తెలుగులో అదేవిధంగా ఇంగ్లీష్లో కూడా ఒక 50 pages డాక్యుమెంట్ అయితే ఉంది. ఆ డాక్యుమెంట్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అటాచ్ చేస్తాను, ఒకసారి చదివే ప్రయత్నం చేయండి. సో కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్గా ఏదైతే డిగ్రీ చేస్తున్నారో, ప్రెజెంట్గా ఇంటర్మీడియట్ చేస్తున్నారో, ప్రెజెంట్ ఇంజనీరింగ్ చేస్తున్నారో ఇది వాళ్ళకి అప్లికేబుల్ కాదు. ఇది స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ స్టార్ట్ చేసుకుంటూ వస్తే వాళ్ళు గ్రాడ్యుయేషన్కి వచ్చేసరికి చేంజ్ అయిపోద్ది. సో ఇదంతా ఒక 5-6 years అవుతుంది. కాబట్టి సో ఇప్పుడు ఉన్నటువంటి సిస్టమ్ అయితే ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు. ఇప్పుడు 6th క్లాస్ ఎవరైతే చేరుతున్నారో వాళ్ళ నుంచి ఈ కొత్త విధానం అనేది స్టార్ట్ కాబోతుంది. సో ఇది మొత్తం ఏదైతే కొత్త విధానానికి సంబంధించిన అప్డేటు. సో దీనిపైన ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కాకపోతే అదంతా ఇక ఇప్పుడు మనకు అవసరం లేదనిపిస్తుంది. ఎందుకంటే ఇదంతా కూడా ఇయర్కి చేంజ్ అవుతుంది. సిలబస్ ఏ విధంగా ఉంటుంది, దీంట్లో వొకేషనల్ కోర్సెస్ అని చెప్పేసి డిఫరెంట్ స్కీమ్స్తో అయితే వస్తూ ఉన్నారు. కాబట్టి దానికి సంబంధించిన సిలబస్ సబ్జెక్ట్స్ వస్తే కానీ మనకు దీనిపైన క్లారిటీ అయితే రాదు. ప్రాక్టికల్ ఓరియంటెడ్ లాగా ఉండే సిస్టమ్ లాగానే కనిపిస్తుంది. మొత్తం మీద అయితే ఇది దీనికి సంబంధించినటువంటి అప్డేట్. మరి ఇలాంటి అప్డేట్స్ కోసం, ఇలాంటి న్యూస్ కోసం చూస్తూనే ఉండండి జైపల్ లాంటి ఛానల్. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.